హల్లెలూయా, ఆమేన్ 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 ఆమేన్. గ్లోరీ. అందరూ పాడదాం. విశాల విశ్వ నిర్మాణకర్త, నీవు ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే వ్యర్థమే. యేసయ్యా నీతిమంతుని ఇల్లు గొప్పధన నిధి అంటివి, కలిమి సంపదయు వాని గృహములో ఉంచితివి. యేసయ్యా నీతిమంతుని ఇల్లు గొప్పదన నిధి అంటివి, కలిమి సంపదయు వాని గృహములో ఉంచితివి. సృష్టికర్త ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనో, నా ఇల్లు ఏమాత్రపు గృహమో. సృష్టికర్త ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనో, నా ఇల్లు ఏమాత్రపు గృహమో. విశాల విశ్వ నిర్మాణకర్త, నీవు ఇల్లు కట్టించని ఎడలా. నోరు తెరవకూడదని తీర్మానించుకుని వచ్చినట్టున్నారు ఇంటి దగ్గర నుంచి. నోరు తెరవకూడదు ఈరోజు. నా నోరు తెరిస్తే భయంకరమైన ప్రమాదం జరుగుతుంది అన్నట్టుగా. బిడ్డ, అమ్మా, నోరు తెరవకపోతే ప్రమాదం. మన దేవుడు ఎవరో తెలుసా? స్తుతుల సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పంచభూతాలను నిర్మించిన యెహోవా దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను వచ్చినట్టే పాడాలా, ఏం రాదు, మళ్ళా వచ్చినట్టే పాడుతుండాలి. యాక్షన్ ఏదో ఒకటి ఏదో ఒకటి. నోరు హల్లెలూయా. విశాల విశ్వ నిర్మాణకర్త, నీవు ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే వ్యర్థమే. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము ఇంటిలో బలిపీఠమో పిలుపు విధేయతలుండగా, బలిపీఠమై ఉన్న నీవు తనది కాని దేశములో రాజుగా ఆశీర్వదించితివే. అబ్రహాము
ఇంటిలో బలిపీఠము పిలుపు విధేయతలుండగా, బలిపీఠమై ఉన్న నీవు తనది కాని దేశములో రాజుగా ఆశీర్వదించితి. ఆమె రాజులు గజ గజ వణికే, రాజులు గజ గజ వణికే సైన్యమును ఇచ్చితివి. ఆ సైన్యము నాకిచ్చుటకై నన్ను ఓ అబ్రహాముగా మార్చితివి. గ్లోరీ. రాజులు గజ గజ వణికే సైన్యమును ఇచ్చితివి. ఆ సైన్యము నాకిచ్చుటకై నన్ను ఓ అబ్రహాముగా మార్చితివి. సృష్టికర్త ఇంతగా ప్రేమించుటకు నేనెంతటి వాడనో, నా ఇల్లు ఏమాత్రపు గృహమో. సృష్టికర్త ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనో, నా ఇల్లు ఏమాత్రపు గృహమో. విశాల విశ్వ నిర్మాణకర్త నీవు ఇల్లు పుట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే వ్యర్థమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Glory. ఒబేదెదోము ఇంటిలో మందసము 3 నెలలు ఉండగా, మందసమై ఉన్న నీవు వాని గృహములో సమస్తమును ఆశీర్వదించితివి. ఒబేదెదోము ఇంటిలో మందసము 3 నెలలు ఉండగా, మందసమై ఉన్న నీవు వాని గృహములో సమస్తమును ఆశీర్వదించితివి. రాజును కలవరపరచే దీవెన ఇచ్చితివి. ఆ దీవెన నాకిచ్చుటకై నన్ను ఒబేదెదోముగా మార్చితివి. రాజును కలవరపరచే సైన్యమును ఇచ్చితివి. ఆ సైన్యము నాకిచ్చుటకై నన్ను ఒబేదెదోముగా మార్చితివి. సృష్టికర్త ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనో, నా ఇల్లు ఏమాత్రపు గృహమో. సృష్టికర్త ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనో, నా ఇల్లు ఏమాత్రపు గృహమో. విశాల విశ్వ విశాల విశ్వ నిర్మాణకర్త నీవు ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే వ్యర్థమే. విశాల విశ్వ నిర్మాణకర్త నీవు ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే వ్యర్థమే. యేసయ్యా నీతిమంతుని
కలిమి సంపదయో వాని గృహములో ఉంచితివి. సృష్టికర్త ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను. నా ఇల్లు ఏమాత్రపు గృహము. సృష్టికర్త ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను. నా ఇల్లు ఏమాత్రపు గృహము. సృష్టికర్త ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను. నా ఇల్లు ఏమాత్రపు గృహము. సంతోషంగా చప్పలు కొడుతూ హల్లెలూయా ఆమేన్. విశాల విశ్వ నిర్మాణకర్త గ్లోరీ. విశాల విశ్వ నిర్మాణకర్త యేసయ్యా నీకే ఆరాధన. విశాల విశ్వ నిర్మాణకర్త నీకే ఆరాధన. నీకే ఆరాధన. నీకే ఆరాధన. గట్టిగా చప్పట్లు. నీకే ఆరాధన. కృతజ్ఞత కలిగి మోకాళ్ళ మీదకి వస్తే ఆయన ఎంతో సంతోషం. మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు సంతోషంగా విశాల విశ్వ నిర్మాణకర్త యేసయ్యా 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 హల్లెలూయా. యేసయ్యా 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 హల్లెలూయా. యేసయ్యా 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 Shandara kababa rabala turala shandara Rico rabala shandari kiaria baba karabala shandara. Hallelujah. యేసు రాజా 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 యేసు రాజా. కొద్దిగా దేవుని శక్తిని ఆవరించును కాక. దేవుని బలము నీ కుటుంబాన్ని ఆవరించును కాక. రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రిలీజ్ రబా షబా బాబా బాబా రబలా షక బాబా రబలా షందర రికో రబలా షబా బాబా. యేసు నామములో ప్రార్థనాత్మ నీపై దిగివచ్చును గాక. ప్రార్థనాత్మ దిగివచ్చును గాక. ఉపవాసముల ఆత్మ ఆవరించును గాక. విశ్వాసం ఆవరించును గాక. పరిశుద్ధత ఆవరించును గాక.
వ్యాపారములు దీవించబడును గాక, చేతి పనులు దీవించబడును గాక, ఉద్యోగములు దీవించబడును గాక, వ్యవసాయములు దీవించబడును గాక. నా ప్రభు అయిన యేసు ఈ సంవత్సరం నీ కొమ్ము హెచ్చించును గాక, హెచ్చించును గాక, హెచ్చించును గాక. యేసయ్యా 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 ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. స్తుతి ఆరాధన పాడాలక్క, చెల్లిలా పాడాలి, అమ్మ పాడాలి. పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో యెహోవాకు ఆరాధన. నా ప్రభువు అయిన యేసు మన మధ్య సంచరిస్తున్నాడు. బిడ్డ నీ ప్రక్కనే నాటి వెళుతున్నాడు. ఆయన హృదయపూర్వకంగా ఆరాధించు యేసుని, ఆయన బలాన్ని పొందుకో. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ కుటుంబాలపై ఉన్న శాపము తొలగిపోవును గాక, శాపము విరిగిపోవును గాక, అసమాధానపు కట్టు తెగిపోవును గాక, అసమాధానపు కట్టు తెగిపోవును గాక. వ్యాపారాల మీద శాపం, ఉద్యోగాల మీద శాపం, చేతి పనుల మీద శాపం నజరేయుడైన యేసు నామములో తెగిపోవును గాక. ఆరోగ్యము కలుగును గాక. సర్వ శరీరం మీద ఉన్న మాంత్రిక కట్లు, మాంత్రిక కట్లు, చేతబడి కట్లు యేసు నామములో తెగిపోవును గాక, తెగిపోవును గాక. తరతరాల శాపం, వంశ పారంపర్య శాపం నజరేయుడైన యేసు నామములో తెంపబడును గాక, తెంపబడును గాక. Be broken, be broken, be broken, be broken in the name of Jesus Christ. Be broken. Dira shandariko rabalatu rikala shandariba kabarala rebaba baba kala shandara ubala shan Yesu naamalo tegipovunu gaaka. Aradhana నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. యేసు నామములో అనేక మందికి ఇచ్చినట్లుగా దేవుడు నీ చేతులు బలపరచును గాక. Right now, right now, be blessed in your family, be blessed in your business, be blessed in your job, be blessed in your handwork. యేసు నామములో ఆశీర్వాదం, 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 ఆశీర్వాదం నీ వాహనముల పైకి దిగవచ్చును గాక, వాహనముల పైకి దిగవచ్చును గాక. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవే, నీవే, నీవే అనుభవించుదువు గాక, అనుభవించుదువు గాక. అప్పుల కట్లు తెగిపోవును గాక, తెగిపోవును గాక, తెగిపోవును గాక. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన. ఆరాధన
నేనేమై ఉన్నానో నీ కృప వలనేనయ్యా, మేమేమై ఉన్నామో నీ దయ వలనేనయ్యా. ఈ ఆరోగ్యం ఆశీర్వాదం నీ వలనేనయ్యా, ఈ సౌభాగ్యం నెమ్మది నీవిచ్చినదేనయ్యా. బ్రతికి ఉన్నానంటే కారణం నీ కృపా, జీవించి ఉన్నానంటే కారణం నీ దయా, సాగిపోతున్నానంటే కారణం నీ కృపా, జీవిస్తున్నానంటే కారణం నీ దయా. నాకెవ్వరు లేరయ్యా, నాకెవ్వరు లేరయ్యా. భార్య అర్థం చేసుకోలేదు నన్ను, నీవు అర్థం చేసుకున్నావే. భర్త అర్థం చేసుకోలేదు నన్ను, అర్థం చేసుకున్నావే. ఎలా ఉన్నావని నన్నెవరు అడుగలేదే, ఏమైపోయావని నన్నెవరు అడుగలేదే, ఏమి తిన్నావని అసలెలా ఉన్నావని నా యోగక్షేమాలను ఎవరు పట్టించుకోలేదే. ఒంటరితనములో కన్నీళ్లు విడిచి తినే, స్వార్థపరమైన లోకంలో ఆక్రందనలే చేస్తేనే. కుమారుడా అంటూ నన్ను పిలిచినావే, నా యొద్దకు వచ్చి నన్ను విచారించినావే. నేనున్నాను గదా అని ధైర్యం ఇచ్చినావే. నా ముందు నడుచు స్థితిగతులు మార్చినావే. నీవే లేకపోతే ఈ బ్రతుకే లేదయ్యా, నీవే లేకపోతే ఈ సేవే లేదయ్యా. నీవు లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేకపోతే నా ఉనికే లేదయ్యా. నీవే ఆధారమో, నీవే నా ప్రాణమో, నీవే నా సర్వమో, నీవే మూలాధారమో. మాతో మాట్లాడయ్యా, మాట్లాడయ్యా, మాట్లాడు నాతో, మాతో యేసయ్యా. నీవు మాట్లాడితే సంతోషం కలుగునయ్యా, నీవు మాట్లాడితే చీకటి నుండి వెలుగులోనికి నడిచి వస్తారయ్యా. నీవు మాట్లాడితే ప్రజల ముఖములు వెలుగునయ్యా. నీవు మాట్లాడితే సంపూర్ణత వైపుకు పోదుమయ్యా. మానవావేశం కనుమరుగవ్వాలయ్యా, దైవావేశమే ఇక్కడ కనబడాలయ్యా. దేవుడు నాతో మాట్లాడారంటూ కన్నీరు విడవాలయ్యా.
పశ్చాత్తాప మనస్సుతో కన్నీరు కార్చాలయ్యా. ఇది జరగాలంటే మీరు మాట్లాడాలయ్యా, మాట్లాడు యేసయ్యా. మొహమాటము లేని బోధ నాకు కావాలయ్యా, మనుషులను సంతోషపెట్టని బోధ నాకు కావాలయ్యా. మోమాటము లేని బోధ నాకు కావాలయ్యా. నీ సేవకుని బలపరచు యేసయ్యా, స్వరమును బలపరచయ్యా. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చు పరలోకపు తండ్రి, ఆకాశానికి భూమికి మహాప్రభువా, అపురూపమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన ఘనమైన మీ నామాన్ని కోట్ల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఆరాధనలో మీరు మహిమపరచబడినందుకు స్తోత్రాలు. నీ సన్నిధిలో వాక్యం దగ్గరికి వెళ్ళబోతున్నాం తండ్రి. చేరువచ్చిన బిడ్డల్ని దర్శించండి, సూటిగా మాట్లాడండి. వేదనలో వచ్చారు, కష్టాల్లో వచ్చారు, సమస్యల్లో వచ్చారు, ఆవేదనల్లో వచ్చారు, నిందల్లో వచ్చారు, కొన్ని బంధకాలతో బంధించబడి వచ్చారు. ఎవరెవరు ఏ మనస్సాక్షితో వచ్చారో పరిశుద్ధాత్ముడా నీకు సమస్తం తెలుసు. మాట్లాడయ్యా, నీ ప్రజలతో మాట్లాడయ్యా, సంఘంతో మాట్లాడయ్యా. మీరు మాట్లాడితే ప్రజలు సంతోషంగా వెళ్తారు ప్రభువా, కన్నీరు విడిచి పశ్చాత్తాపపడి వెళ్తారు ప్రభువా. మీరు మాట్లాడితే ముఖాలు వెలిగించబడతాయి ప్రభువా, జీవితాలు మార్చబడతాయి ప్రభువా. మానవ ఆవేశాన్ని పొరపాటును కూడా కనబడనివ్వదు. దీర్ఘశాంతాన్ని నీ సేవకుడు అనుసరించి మాట్లాడాలి. ఆయన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడి అన్నట్లు, దయతో నీ సేవకుడు బోధించినట్లు నోరు తెరవండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వేలాది బలహీనతల చేత ఆవరించబడిన ఒక మానవుడు నరుడు నీ ఎదుట నిలబడి ఉన్నాడు. ఏడింతల ఆత్మాభిషేకంతో నీ సేవకుడు నింపండి. ప్రజలకు ఆశీర్వాదకరమైన మాటలు ఒక 4 మాటలు మీరు చెప్పండి ప్రభు. వాటిని తీసుకుని వెళ్ళిపోతారు తండ్రి. ప్రజలని స్థైర్యంతో నింపండి, ధైర్యంతో నింపండి. ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించు కృపనిచ్చావు. మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడవై ప్రజల కన్నీరు అక్కర కొరతలు గుర్తించి వారిని విడిపించిన వాడివి. ముందున్న కార్యక్రమం అంతటి మహిమకరంగా జరిగించమని న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. గట్టిగా చేద్దాం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.